మనతో పాటు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఉన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంతవరకు రావడానికి దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి, గత 45 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన కానీ ఇతర సామాన్యులపై కానీ ఎటువంటి అరాచకం సాగుతుంది? ప్రజలు కూటమి ప్రభుత్వంకి మెజార్టీ ఎందుకు ఇచ్చినంటే పరిపాలన మంచి చేస్తారనే సూపర్ 6 వాళ్ళు చెప్పినారు. ఆ సూపర్ 6 నమ్మి ప్రజలు ఈరోజు ఓట్లేసి గెలిపించింటే వాళ్ళు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని రావణ కష్టంగా చేసి ఈరోజు ఇంత 45 రోజుల్లోనే ఇంత బీభత్సంగా ఎక్కడ చూసినా ఇక్కడ చెయ్యిలు తెగ్గొట్టి తలలు తెగ్గొట్టి ఆయన లోకేష్ గారు పాదయాత్రలో రెడ్ బుక్ రాసుకున్నాడు. అదే పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రజలకు పరిపాలన చేసే కాదు వచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పనిచేసినారో కార్యకర్తలు అయితేనేమి నాయకులను అయితేనేమి ఎప్పుడో అన్ని రెడ్ బుక్లో మాదిరి ఈరోజు అందరు ఇంత బీభత్సం సృష్టిస్తుంటే మా జగన్ సారు ఈరోజు ఢిల్లీ వేదిక వచ్చి అందరు ధర్నా చేసినాము. అన్ని పార్టీలు ఈరోజు ప్రతి ఒక్క పార్టీ ఆల్ పార్టీలు ఇండియాలో ఉన్న పార్టీలన్నీ ఈరోజు వచ్చి జగన్ సార్ దగ్గర వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళే నివ్వరిపోతున్నారు. ఇదేం పరిపాలన ఇది? ఈ కూటమి పరిపాలన మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లోన రాజ్యసభలో ఖచ్చితంగా మేము లేవనెత్తామనేది అందరూ సపోర్ట్తో ఈరోజు అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వచ్చినారు. అదేవిధంగా మమతా బెనర్జీ గారు వాళ్ళ మంత్రిని పంపించినారు. అదేవిధంగా అందరు పార్టీలు తమిళనాడు అయితేనేమి బీహార్ అయితేనేమి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఈరోజు ఇంత అరాచక పాలన ఉండకూడదు అనే విధంగా మన మోడీకి కానీ మేము ఖచ్చితంగా లేవనెత్తి మన పార్లమెంట్లోనే రేపే లేవనెత్తామనే విధంగా ఈరోజు అందరూ మన జగన్ సార్కి అందరికి మద్దతు ఇచ్చినారు. మేము కానీ మొత్తం నాయకులంతా నలుమూల నుంచి రాష్ట్ర నాయకులు మొత్తం వచ్చి మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి మాజీ మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అందరూ కలిసి ఈరోజు నిరసన వ్యక్తి తెలిసిన దానికి భారీ మన ఢిల్లీ వేదికలోనే భారీ సక్సెస్ అయ్యిందని ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ మన వైపు చూసే విధంగా మన జగనన్న ఈరోజు పరిపాలన చేసి వచ్చి వేదికను అలిగించిన దానికే ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు వేకదాటికి వచ్చి అంటే 45 రోజులైన ఇంత బీభత్సం సృష్టిస్తున్న అదే విధంగా మా జగన్ సార్ కానీ వచ్చి ఢిల్లీ వేదిక దానికి మేమందరం ఇంకా రాష్ట్రంలో అందరూ నలుమూలలో తిరిగి మేము కానీ అందరూ కలిసిమెలిసి పోరాటం చేసి మా కార్యకర్తలను కాపాడుకునే విధంగా చేస్తామని మా జగనన్నకి ఎన్నిదన్నులు ఉంటూ ఆయన ఎక్కడ పిలిచి అక్కడ పోతూ మేము ఖచ్చితంగా మన జగనన్నకి ఎన్నిదన్నులు ఉంటే మేమంతా ఈ అరాచక పాలనని అడ్డుకునే విధంగా అదేవిధంగా ఎందుకంటే మన రాష్ట్రపతి పాలన పెట్టడం ఎందుకు అంటున్నామంటే ఈ రావణ కాష్టం ఉండకూడదనే విధంగా చెప్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం ఆయనకన్నా ఆయన ఎంతో ఇంతకుముందు అయితే చిన్న గొడవ అయితే ఒంటికాలం మీద లేచేవారు. ఆయన ఈరోజు ఎక్కడ పోయినారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయినారు? అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేసినారు. చిన్న మైనర్ బాలికలు అయితే 8-10 మంది కనపడుకుని పోయినారు. ముచ్చమరది అయితే అసలు 20 రోజులైంది. ఈరోజుకి ఆ శవమగా తెలియదు. వాళ్ళు గోడాడుతున్నారు. మా పాపని శవం చూపిస్తే మేము కడసారి చూసుకుంటామనేది ఎంత ప్రాధాన్యమైనారు. ఆయన కానీ తల్లిదండ్రులు వేడుకున్నారు. అమ్మ ముఖ్యమంత్రి గారు రండి, పవన్ కళ్యాణ్ గారు రండి, లోకేష్ అందరిని వేడుకున్నారు. అయినా కానీ దానికి చిత్తలేదు. వాళ్ళకి అవన్నీ లేదు. ఎప్పుడు ఎంతమంది వైఎస్ఆర్ ఏమి ఉండకూడదు. మా నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి, జనరల్ బాడీ ఎలక్షన్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్ కల్లా ఎవరు మాట్లాడుకునే విధంగా ఉండకూడదు అనే విధంగా ఈరోజు అంత అరాచక పాలన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం కార్యకర్తలనే గడప దాటి గడ్డకు రాకూడదనే విధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అదేం లేదు. ఖచ్చితంగా మేము జనరల్ బాడీ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్క కార్యకర్తలు వేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు కానీ ఆయన సూపర్ 6 పరిపాలన ఎక్కడుందని అందరూ ప్రజలు కానీ 45 రోజులకే విసుక్కున్నారు. ఎందుకంటే ఇది మాత్రం మేము ఖచ్చితంగా మా జగన్ ఎన్నిదన్నులు ఉంటే ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్గా ఉంటాం. అంతం ఖచ్చితంగా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసి రెడ్ బుక్ పేరుతో అరాచకం సృష్టిస్తుందని చెప్తున్నారు.